నమస్తే అంకుల్. నమస్తే నమస్తే. ప్రస్తుతం రేవంత్ అన్న పరిపాలన ఎట్లుంది? బాగానే ఉంది కానీ ఒక్కటి తప్పు. హైడ్రాకు పెద్ద పెద్దోళ్ళు కూలగొట్టాలి తప్ప బీదోళ్ళు కూలగొడితే పద్ధతి కాదు అది. అదేదో డబుల్ బెడ్రూమ్ అంటున్నాడు, ఇంకోటి అంటున్నాడు, అదేం ఇస్తలేడు కాబట్టి ఇస్తే మంచిగానే ఉంటుంది. అందు కాబట్టి హైడ్రా చాలా మంచిది. ఎందుకంటే కోటాధీశుడు అవుతాడు, బీదోడు అయిపోతాడు. కాబట్టి బీదవానికి మాత్రం కూలగొట్టకుండా ఇన్వెస్ట్మెంట్ కంటూ ఎఫ్టీఎల్ అవన్నీ కూలగొడితే చాలా మంచిది. చేసేది అది ఒక్కటే మంచిది కానీ బీదవాళ్ళకి మాత్రం కూలగొట్టదు. హైకోర్టు ఇప్పుడు నోటీసులు కూడా జారీ చేసింది కదా ఆపేయమని హైడ్రాని. ఇప్పుడు ఆపేయడం వల్ల మరి కూలిపోయిన ఇండ్లకు సమాధానం చెప్తారంటారా? ఏం సమాధానం చెప్తారు? ఇంకా పోయిన దానికి ఇంకేం చెప్తారు? చెరువులో పడిపోయింది, బాయిలో పడిపోయింది, వాడు చచ్చిపోతాడు తప్ప ఇంకేమైతుంది చెప్పు? ఏం కాదు. వచ్చిన తర్వాత అసలు విధి విధానాలు అంటే ఆయన రైతు భరోసా చేయలేదు రైతులకు. అయిన 2500 పింఛన్ వీళ్ళకి చేయలే. ఇంకా చాలా చేయకుండా అట్లా ఆఫ్ లో ఉన్నాడు. కానీ అదొక్కటే ఏదో చేసిండు, అది కడతా ఇది కడతా, అది అంబేద్కర్ ఇది. అంటే మీకు కాంగ్రెస్ ప్రభుత్వం నచ్చిందా, బీఆర్ఎస్ ప్రభుత్వం నచ్చిందా? మేము వేసిందే కాంగ్రెస్. నేను పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ వేసినాను కానీ ఇప్పుడు కూడా కాంగ్రెస్ వేసినాను కానీ అదొక్కటి అది సమస్య. అదే మీకు ఇందులో నచ్చిన అంశం ఏంటి, నచ్చిన అంశం ఏంటి అసలు? ఇంకే నచ్చిన అంశం ఏం చెప్తావు? ఇంకా అవే ఉంటాయి. ఇంక చక్కగా చేస్తలేడు. ఉద్యోగులు నిరుద్యోగులు అంటే అట్లే ఉంది. అవి కాలే, వీళ్ళు రైతు భరోసా కాలే. అయిన తర్వాత రుణమాఫీ అన్నాడు, అది ఒక్కటే నచ్చింది అంతే. మొత్తం రుణమాఫీ అయిందో కాలేదో కానీ రుణమాఫీ అయింది. అయితే రుణమాఫీ కూడా సరిగ్గా అందరికి అవ్వలేదు. కొంతమంది కాలేదు, కొంతమంది కాలేదు. అంటే 3 విడతల్లో చేస్తామనుకున్నాను కానీ 3 విడతలు కాలేదు, 2 విడతలు ఇంకా ఒక విడత కొంతమందికి ఉన్నాయి. అదే విధంగా కంటిన్యూ అవుతున్నాయి. బ్యాంక్ వాళ్ళు మళ్ళీ లోన్ ఇంకా కాలే, మళ్ళీ సెకండ్ క్రాప్ కావాలి కదా, అప్పుడు కూడా ఇవ్వలేవాళ్ళు. రేవంత్ అన్న పరిపాలనలో ఇప్పటికైనా మరి డెవలప్మెంట్ ఏమైనా జరుగుతుందా హైదరాబాద్ లో? ఇంకా చెప్పలేము కదా. ముందు ఏం చేస్తారు? బడ్జెట్ ఉంటే చేస్తారంటే, బడ్జెట్ లేకపోతే చేయాలని అంటాడు. థ్యాంక్ యూ.